జై మీడియాకి స్వాగతం. The correct answer is option C, టీ, కాఫీ. ఈ వారం మేషరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొన్ని తేలికపాటి సమస్యలు ఉంటే కూడా అవి త్వరగా నయం అవుతాయి. పెద్ద ఆరోగ్య సమస్యలు ఆశించడం లేదు, కాబట్టి మీరు శారీరకంగా మునుపటి కంటే బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రోజువారీ క్రమశిక్షణ, వ్యాయామాలు పాటించడం సంతృప్తినిస్తాయి. ఈ వారం మీరు అనేక కొత్త పెట్టుబడి అవకాశాలను పొందవచ్చు. అయితే కొత్త ప్రణాళికలు లేదా పెట్టుబడులలో డబ్బును పెట్టడం ముందు వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. దీనివల్ల మీరు వివిధ రకాల ప్రమాదాల నుండి రక్షణ పొందుతారు. అనుకున్న పెట్టుబడులు సురక్షితమని నిర్ధారించిన తర్వాత మాత్రమే మీ ఆర్థిక వ్యవహారాలు చేయండి. మీరు మీ కుటుంబం మరియు స్నేహితుల పట్ల సహాయకరంగా ఉంటారు, కానీ మీ ఉదారతను వారు సద్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వారికి సహాయం చేయడం మంచిదే, కానీ ఇతరులకు మీ సాయాన్ని పంచుకునే ముందు మీ స్వంత అవసరాలు మరియు సరిహద్దులు గుర్తుంచుకోవడం మేలు. ఈ వారం మీరు కెరీర్లో ఎదగాలనే కోరికతో మరింత కృషి చేస్తారు. అయితే దానివల్ల మీరు కుటుంబం మరియు స్నేహితుల నుండి కొంచెం దూరం ఉండవలసి రావచ్చు. కెరీర్ లక్ష్యాలను సాకారం చేసుకునే క్రమంలో ఇతరులతో పంచుకునే అనుభూతుల కోసం కొంత సమయం కేటాయించడం మంచిది. ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీకెండ్ సమయం విద్యా రంగంలో విజయం సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. మీ చదువులపై సంపూర్ణ దృష్టి పెడితే మీరు ఈ సమయంలో మంచి ఫలితాలను సాధించగలరు. ఈ వారం మీ వైవాహిక జీవితం కొంత విరామాన్ని కోరుతుంది. భాగస్వామి స్వేచ్ఛ కోరి కొంత సమయం కోసం స్వతంత్రంగా ఉండాలనుకుంటాడు. ఇది మీ స్నేహితులు లేదా సన్నిహితులతో కొన్ని క్షణాలు గడపడం వంటిదే ఉండవచ్చు. అయినప్పటికీ ఈ స్వతంత్రం మీ భార్య లేదా భర్తకు మానసికంగా ప్రభావం చూపకపోవడానికి జాగ్రత్తగా ఉండండి. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.